శ్రీకాకుళంలో కేరింత చిత్ర యూనిట్ కు చేదు అనుభవం ఎదురైంది. చిత్ర యూనిట్ పై గుడ్లతో దాడి చేశారు హీరో అశ్విన్ కు స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. తమ భాషను అవమానించారంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు క్షమాపణ కూడా చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అసలు ఏం జరిగింది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మురళి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు కేరింత సినిమా ఇటీవల విడుదలైన తర్వాత శ్రీకాకుళం యాసలో మాట్లాడిన విషయాన్ని ఇక్కడ తీవ్రంగా పరిగణించి స్థానికులు ఆందోళన చేస్తున్నారు. థియేటర్ ఎదురు మనం ధర్నా చేయడం జరిగింది. ఈరోజు చిత్రం యూనిట్ థియేటర్ ని సందర్శించి మొదటి ఆట సమయానికి కంటే ముందు వారు రావటం జరిగింది. ఆ సమయంలోనే సుమంత్ అశ్విన్ తో పాటు మిగిలిన యూనిట్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే ఆయన ప్రత్యేకించి ఆయన మాట్లాడుతున్నప్పుడు శ్రీకాకుళం యాసలో మాట్లాడిన సందర్భాన్ని అభిమానులు, కార్యకర్తలు, ఈ స్థానిక యువత పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన థియేటర్ నుంచి బయటకు వస్తుండగా గుడ్లతో ఆయన పైకి గుడ్లు విసరడం అనేది జరిగింది. ఆ సమయంలోనే ఆయనకి గాయాలయ్యి, ఈ నేపథ్యంలో పోలీసులు స్థానికంగా యువతను చెదరగొట్టారు. అందులో ఇద్దరిని పట్టుకున్నారు. కోడిగుడ్లు విసిరిన కేసులో ఇద్దరిని పట్టుకుని వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మురళి, దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఏమంటుంది? ప్రధానంగా థియేటర్ యాజమాన్యం కూడా ఏమంటుంది దీనికి సంబంధించి? ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరిని ఉద్దేశించి కథలో ఉన్న అంశాన్ని తప్ప ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావవి. కథా రచయిత రాసిన స్క్రీన్ ప్లే దీని ప్రకారమే ఆ డైలాగులు వల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో గతంలో కూడా అనేక సినిమాల్లో శ్రీకాకుళం యాసను ఉపయోగించడం జరిగింది. అప్పట్లాగే ఇప్పుడు కేరింత సినిమాలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శ్రీకాకుళం యాసతో మాట్లాడడం జరిగింది అని చెప్తున్నారు. అలాగే దాన్ని వినియోగించి చిత్రాన్ని సక్సెస్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ భాషని వాడడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఎవరిని కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజలను ఎప్పుడు అవమానించే రీతిలో మేము ఎప్పుడు మాట్లాడలేదు. దానిలో ఒకటి రెండు డైలాగులు ఆ యాసతో ఉన్నప్పటికీ సినిమా చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. సినిమా సక్సెస్ కోసం మాత్రమే ఆ డైలాగులు వాడడం జరిగిందని చిత్రం యూనిట్ చెప్పడం జరుగుతుంది. అలాగే యువతకు కూడా బహిరంగ క్షమాపణ అనేది చెప్పడం జరిగింది. మురళి, అయితే ఈ దాడి అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది చిత్ర బృందం? దాడికి ముందునే చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడడం జరిగింది. దాడికి ముందు బహిరంగ క్షమాపణ కూడా మీడియా ముందునే చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత చిత్ర యూనిట్ బయటకు వస్తున్న సమయంలో గుడ్లు విసరడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వారిని చెదరగొట్టి పక్కకు తప్పించడంతో వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. విజయనగరం ఇక్కడ నుండి బయలుదేరి విజయనగరం వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ రమణ.